డీటెయిల్స్ చూస్తే కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. మంత్రి కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మాధురి అందిస్తారు. మాధురి చెప్పండి, మంత్రి కొండా సురేఖ అయితే అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ యామిని. ప్రస్తుతం మనం కళ్యాణోత్సవాన్ని తిలకిస్తున్నాం. బల్కంపేట ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కొద్ది క్షణాల క్రిందటే ప్రారంభమైంది. అండ్ కళ్యాణోత్సవానికి సంబంధించి ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అయితే పట్టు వస్త్రాన్ని సమర్పించింది. ప్రస్తుతం మనం కళ్యాణోత్సవానికి సంబంధించిన విజువల్స్ అయితే చూస్తున్నాం. భారీ సంఖ్యలో కూడా భక్తులు కూడా అమ్మవారి కళ్యాణోత్సవానికి తరలి వచ్చారు. మరి కాసేపట్లో కళ్యాణోత్సవంలో రేణుక ఎల్లమ్మ తల్లి లగ్గమైతే జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈసారి ప్రభుత్వం ఎంతో లాంఛనంగా అటు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అండ్ ప్రభుత్వ పరంగా కూడా చూస్తే ఈ జాతరకు సంబంధించి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. అండ్ భక్తులైతే కొంతమంది ఆడవారు అటు అమ్మవారికి ఉపవాసంతో వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక హెల్త్ క్యాంప్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టంగా నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. అండ్ విఐపీలకు సంబంధించి పాస్ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. అలాగే ఎటువంటి తొక్కిసలాట కూడా జరగకుండా క్యూ లైన్లలో పక్కాగా శ్రద్ధగా వెళ్లేలా కూడా ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. అండ్ మరి కాసేపట్లో అమ్మవారి కళ్యాణం అయితే జరగబోతోంది. ఎక్కడైనా కూడా మనం ఆషాఢ మాసంలో చూస్తే బోనాల జాతర అంటే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కానీ ప్రత్యేకించి బల్కంపేట అమ్మవారి ఆలయంలో మాత్రం అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటుగా కూడా చూస్తే అటు అమ్మవారికి కళ్యాణోత్సవం జరిపిస్తారు. అండ్ సంవత్సరంలో ఈ కళ్యాణోత్సవంలోనే అమ్మవారు పెళ్లి కూతురుగా ముస్తాబవుతుందని చెప్పుకోవచ్చు. నిన్న గణపతి పూజ కావచ్చు, అమ్మవారి పెళ్లి కూతురు అలంకరణ అయితే జరిగింది. ఇవాళ కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. అండ్ రేపు చూస్తే రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది అమ్మవారికి సంబంధించి. ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, భక్తులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నేరన్వేట నుంచి వచ్చినానండి. అమ్మవారి ప్రాశస్త్యం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే ప్రతి సంవత్సరం గొప్ప తల్లి, చాలా గొప్ప తల్లి. మేము ఎంతో దూరం నుంచి ప్రతి సంవత్సరం వస్తాం. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, అందరినీ బాగా చూడాలని, ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి చల్లగా చూడాలని తల్లిని. అమ్మవారు అంటే ఎందుకంత నమ్మకం? ఏం చెప్తారు? అమ్మవారికి ఏమన్నా కోరికలు ముక్కుంటూ ఉంటారా మీరు? ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణోత్సవానికి వస్తూ ఉంటారా మీరు? నేను ఫస్ట్ టైం వచ్చాను, కానీ అమ్మవారిని పూజించుకుంటాను.
ఇక్కడ ఏర్పాట్ల గురించి కావచ్చు, ఏం చెప్తారు మీరు? ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయంటారా? చాలా బాగున్నాయి, ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి, చాలా సంతోషంగా ఉంది. మేము ఎంత కష్టపడి వచ్చినా అమ్మవారిని చూడగలుగుతున్నామని మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మొదటిసారి వచ్చారు అని చెప్తున్నారు, అమ్మవారి కళ్యాణోత్సవం, అమ్మవారిని దర్శించుకున్నారా? ఏమనిపిస్తుంది మీకు? లోపలికి వెళ్ళాను, అమ్మవారిని చూశాను, వచ్చాను. ఇక్కడ అమ్మవారి కళ్యాణం చూద్దామని వచ్చాను. ప్లేస్ దొరకట్లేదు, కూర్చొని చూద్దామంటే అదే వింటున్నాను, దూరం నిలబడి వింటున్నాను. థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తున్నావు కదా యామిని, ఇక్కడ భక్తులు ఫస్ట్ టైం వచ్చి, కొంతమంది అయితే భక్తులు ఫస్ట్ టైం వచ్చా అని చెప్తున్నారు. ఏర్పాట్లన్నీ కూడా బాగా జరిగాయని చెప్తున్నారు. అండ్ మరి కాసేపట్లో కళ్యాణోత్సవం అయితే జరుగుతోంది. ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చారు? దాదాపు వేల సంఖ్యలోనే వచ్చారని చెప్పుకోవచ్చు. ఈసారి చూస్తే కళ్యాణోత్సవానికి అటు 11 లక్షల మందికి పైగా కూడా హాజరవుతారన్నట్లుగా కూడా ఆలయ అధికారులు కావచ్చు, ఇక్కడ పోలీసు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు యామిని. రైట్, ఇంకా ప్రముఖులు ఎవరైనా దర్శించుకున్నారా అమ్మవారిని? మాధురి అయితే ఆమె కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఇప్పుడే మనం చూసాం ఇందాక విజువల్స్ లో అయితే ప్రభుత్వం తరఫున అటు మంత్రి అయితే కొండా సురేఖ అయితే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరికొంతమంది ప్రముఖులు కూడా దర్శించుకుంటున్నారు. అండ్ కళ్యాణోత్సవం కావచ్చు, కళ్యాణోత్సవం తర్వాత రేపు వరకు కూడా సమయం ఉంది కాబట్టి ప్రముఖులు అయితే దర్శించుకునే అవకాశం అయితే ఉంది. కళ్యాణ క్రతువుకు సంబంధించిన విజువల్స్ అయితే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అండ్ ఈ కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే ఏవైనా భక్తులకు ఉన్న అనారోగ్య సమస్యలు కొంచెం తగ్గుతాయని అంటారు. వివాహం కాని వారు అమ్మవారి కళ్యాణం అయితే చూసి ఆ అక్షింతలని శిరస్సుపై ధరిస్తే అతి శీఘ్రంగా వివాహం జరుగుతుందంటూ కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించే వేలాదిగా అటు భక్తులైతే తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం భారీగా భక్తజన సంద్రోహాన్ని అయితే కనులారా వీక్షిస్తున్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి వివాహ క్రతువునైతే, వివాహ మహోత్సవాన్ని అయితే దీనికి సంబంధించి కూడా అటు పోలీస్ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ తరఫున చూస్తే 80 బస్సులను కూడా అటు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఆలయం చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రేపు రాత్రి 8 గంటల వరకు కూడా అటు ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయని చెప్తున్నారు. ప్రత్యేకించి ఆషాఢ మాసంలో అమ్మవారికి అటు ప్రత్యేకంగా కళ్యాణ మహోత్సవాన్ని అయితే నిర్వహిస్తారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అటు సంవత్సరం పాటు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం కళ్యాణ మహోత్సవం క్రతువు అయితే ప్రారంభమైంది. అమ్మవారికి హారతిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా అదనపు ఏర్పాట్లు ఏమైనా చేశారా మాధురి? అంటే యామిని, ఇందాక మనం చెప్పుకున్నట్టు చూస్తే అటు కొంతమంది ఉపవాసంతో వస్తూ ఉంటారు మహిళలు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా హెల్త్ క్యాంప్స్ అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఒక సిస్టమ్ ప్రకారం కూడా ఒక సిట్టింగ్ పొజిషన్ కావచ్చు, ఇటువంటివన్నీ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. క్యూ లైన్లు కావచ్చు, పాస్ లేనితే లోపలికి అనుమతించట్లేదు. అండ్ ఒక పద్ధతి ప్రకారమే క్యూ లైన్లో వెళ్ళాలి, లేకపోతే అసలు అనుమతించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మనం చూస్తున్నాం విజువల్స్ లో అటు క్యూ లైన్లు ఏ విధంగా పటిష్టంగా ఏర్పాటు చేశారో. అందులో నుంచి ఉదయం నుంచి కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తే అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ఉదయం నుంచి కూడా బాలుతిరి క్యూ లైన్లలో వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. ఈసారి ప్రత్యేకంగా అటు ప్రభుత్వం నుంచి కూడా మనకు అమ్మవారికి అయితే పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలీసుకు సంబంధించి భద్రత కావచ్చు, సీసీ కెమెరాల నిఘా కావచ్చు, హెల్త్ కు సంబంధించి కూడా క్యాంప్ అయితే ఏర్పాటు చేసిన వైనాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆలయంకి సంబంధించి లైట్స్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రతిదీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎవరికి ఇబ్బందులు కలగకుండా చాలా చక్కటి ఏర్పాటు చేశారు. ఇందాక కొంతమంది భక్తులు కూడా చెప్పారు ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి, కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చాము, చాలా ఆనందంగా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం అన్నట్లుగా కూడా చెప్తున్నారు యామిని. రైట్, థ్యాంక్ యూ మాధురి. గణపతయే నమః. యథాస్థానముద్వాసయామి శుభే శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు దాకా సకల విఘ్నాలకి
అధిపతి ఆ విఘ్ననాయకుడిని పూజించడం వలన ఎటువంటి విఘ్నము లేకుండా సంకల్పించిన కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. అంచేతను ఆ గణపతికి 16 ఉపచారాలతో పూజ చేశారు. ఇకపై ఈ కళ్యాణంలో భాగంగా పుణ్యాహవాచనం, మనం తెచ్చినటువంటి ఈ పూలు పండ్లు ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను గంగాజలంతో శుద్ధి చేసే కార్యక్రమమే మనకి పుణ్యాహవాచనం. అటువంటి ఈ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మన ఆచార్య స్వాములు చేయిస్తారు. कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहं कर्मणस्तु यन्नक्षत्रं निर्वेदोपविशेषाय सूर्य उदेति नक्षत्रं नैति यावदत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् वेदयत्कारे स्यात् एव कुरुते पुण्यास्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति भवन्तो